ఇట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నీట్ లో ఇంకా ఎంసెట్ లో వాటి గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇవాళ సెషన్ అంతా దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లైవ్ గా సాల్వ్ చేసుకోబోతున్నాం ఇవాళ. ఓకే, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఇంటరాక్షన్. మీరు కూడా ఆన్సర్స్ రెడీగా ఇవ్వాలి. ఓకే, అండ్ దీంతో మీ రివిజన్ కూడా అయిపోతుంది. యూ విల్ బి చెకింగ్ యువర్ నాలెడ్జ్, ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు దాని మీద క్వశ్చన్స్ మీద అప్లై చేయాలన్నది నేర్చుకుంటారు. ఓకే, సో నా వాయిస్ అది క్లియర్ గా వినిపిస్తుంది అందరికి? ఇఫ్ ఐఎమ్ క్లియర్లీ ఆడిబుల్, త్వరగా చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేయండి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్, just a minute. Yeah, okay. Good evening. Okay, సరే, ఫైన్. హెల్త్ అంతా బాగానే ఉందమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సరే అయితే. సో వాయిస్ అది క్లియర్ గానే వస్తున్నారు కదా? నో డిస్టర్బెన్స్, ఎవ్రీథింగ్ క్లియర్, రైట్, వెరీ గుడ్. సో మొదలెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొదలెట్టేద్దాం డైరెక్ట్ గా, డిలే చేయట్లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీ ముందనే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ అనేది మీ ముందనే ఉంది. ఫస్ట్ క్వశ్చన్ మీ ముందరనే ఉంది. ఇస్ ఇట్ క్లియర్లీ విజిబుల్? క్వశ్చన్ అనేది క్లియర్ కనిపిస్తున్నది కదా? జస్ట్ అ మినిట్. ఓకే, సరే. సో క్వశ్చన్ ఏంటి? డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ బ్యాక్టీరియా ఆకర్స్. డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ బ్యాక్టీరియా ఆకర్స్ అని అడుగుతున్నారు. సో డిఎన్ఏ రెప్లికేషన్ ఎప్పుడు జరుగుతుంది బ్యాక్టీరియాలోని? సార్ ఎస్ ఫేజ్ అంటున్నారు, ఏ అంటున్నారు. సో బ్యాక్టీరియా అయినా హ్యూమన్ బీయింగ్ అయినా ఏ సెల్ అయినా ఇట్ ఈస్ యూనివర్సల్. సెల్ సైకిల్ అనేది యూనివర్సల్. సెల్ సైకిల్ ఈస్ యూనివర్సల్. అంటే ఏమిటి? సెల్ సైకిల్ యూనివర్సల్ అంటే ఏమిటి? సెల్ సైకిల్ యూనివర్సల్ అంటే ఏ సెల్ మీద తీసుకున్నా అక్కడ సెల్ సైకిల్ అనేది జరుగుతుంటుంది. సేమ్ అందులో ఉన్న ప్రాసెసెస్ కూడా జరుగుతుంటాయి. సో బ్యాక్టీరియా, మన బ్యాక్టీరియా అన్న ఏ ఆర్గానిజం అన్నా డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎప్పుడు ఎస్ ఫేజ్ లోనే జరుగుతుంది. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, అర్థమైందా? ఓకేనా? సో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎప్పుడూనో ఎస్ ఫేజ్ లోనే జరుగుతుంది. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ చూడండి. బ్యాక్టీరియాలోని ఇక్కడ ప్రయర్ టు ఫిజన్ అని ఇచ్చారు. ఓకే, ఆన్సర్ ప్రయర్ టు ఫిజన్ అనేసి మనం ఇక్కడ హైలైట్ చేశారు. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాక్టీరియాలోని డిఎన్ఏ రెప్లికేషన్ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ లోనే జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రయర్ టు ఫిజన్ అనేది ఏదైతే ఉన్నదో యాక్చువల్ గా ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్. సో దానివల్ల ఏంటంటే ఈ క్వశ్చన్ మనం కాన్ఫ్లిక్ట్ లో పెట్టుకుంటున్నాం. వీఆర్ పుట్టింగ్ దిస్ క్వశ్చన్ ఇంటూ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్, ఈ క్వశ్చన్ నేను ఇంకొకసారి ఏం చేస్తానంటే ఐల్ బి క్రాస్ అనలైజింగ్, అండ్ దాని తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొంచెం రీసెర్చ్ చేసి నేను మళ్ళీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్ us రిమెంబర్ దట్. ఎందుకంటే ప్రయర్ టు ఫిజన్ అన్నది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఓకే, బట్ స్టిల్ ఎస్ ఫేజ్ లోనే జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సరే అయితే, సో బేసిక్ గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 3. అదే బోల్డ్ మంది ఆప్షన్ సి అని కూడా చెప్తున్నారు. ఆప్షన్ సి అని చెప్తున్నారు. ఓకే, సో ఆప్షన్ సి కూడా కరెక్ట్ అవ్వచ్చు. సో బోత్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ ఏ కెన్ బి కరెక్ట్. సో అందుకే దాన్ని మనం కాన్ఫ్లిక్ట్ లో పెట్టుకుంటున్నాం. ఓకే, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఓకే క్వశ్చన్ అందరికీ క్లియర్ గా విజిబుల్ గా లేదా? విజిబుల్ గా ఉందా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ డ్యూరింగ్ మైటోసిస్. కొంచెం యాక్చువల్ గా సెట్టింగ్స్ అవి ఇంకా మార్చాల్సి ఉంది. ఓకే,
సో కొంచెం సెట్టింగ్స్ ఇంకా చేంజ్ చేసిన తర్వాత మీకు ఇంకా క్వశ్చన్స్ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో జస్ట్ మినిట్. ఓకే, ఓకే సార్, రైట్, ఆల్ రైట్. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ గివ్స్ ద కరెక్ట్ సీక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ డ్యూరింగ్ మైటాసిస్. మనకి క్లియర్ గా అడిగారు మైటాసిస్ అనేసి. మైటాసిస్ లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో దాని కరెక్ట్ సీక్వెన్స్ ఏదైతే చెప్పండి అన్నారు. సో ఫస్ట్ కండెన్సేషన్ ఆఫ్ ది క్రోమోజోమ్ అయితే జరుగుతున్నది, కరెక్ట్. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసెంబుల్ అవుతున్నది. క్రాసింగ్ ఓవర్ అనేది జరగట్లేదు, బికాస్ క్రాసింగ్ ఓవర్ ఇస్ క్లియర్లీ ఈవెంట్ దట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ మియోసిస్. మియోసిస్ లో మాత్రమే క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, మైటాసిస్ లో క్రాసింగ్ ఓవర్ జరగదు. సో ఫస్ట్ ఆప్షన్ అక్కడే రాంగ్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూసుకోవాలి. మైటాసిస్ లో క్రాసింగ్ ఓవర్ ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు. ఓన్లీ మియోసిస్ లో ఏదైతే ప్రోఫేజ్ ఉందో దాంట్లోని ప్రోఫేజ్ 1 లోనే క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కండెన్సేషన్, న్యూక్లియర్ మెంబ్రేన్ అసెంబ్లీ, అరేంజ్మెంట్ ఎట్ ఈక్వేటర్, సెంట్రోమియర్ డివిజన్, సెగ్రిగేషన్, ఇంకా టీలోఫేజ్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఇన్ దట్ వే. ఓకే, అర్థమైందా? దాని తర్వాత కండెన్సేషన్ లో కండెన్సేషన్ క్రాసింగ్ ఓవర్ అంటున్నారు, మళ్ళీ రాంగ్ అయిపోతుంది. దాని తర్వాత కండెన్సేషన్ అరేంజ్మెంట్ ఎడిక్వేట్ సెంట్రోజోమ్ డివిజన్, ఇది రాంగ్. సెంట్రోజోమ్ ఏదైతే డివైడ్ అవ్వాలో లేదంటే సెంట్రోజోమ్ రెప్లికేట్ అవ్వాలన్నా అది ఇంటర్ఫేజ్ లోనే జరుగుతుంది, మైటోసిస్ లో జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. సో దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో ఆప్షన్ బి విల్ బి కరెక్ట్. ఆప్షన్ బి విల్ బి కరెక్ట్. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికి? ఇందులో ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అర్థమైందా అందరికి? ఇందులో ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్? క్లియర్ కదా? సో గుర్తుపెట్టుకోండి, మియోసిస్ లో మాత్రం జరుగుతుంది క్రాసింగ్ ఓవర్, ఇంకెక్కడ జరగదు. ఓకే, లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం. మ్యాచ్ ద స్టేజ్ ఆఫ్ మియోసిస్ ఇన్ కాలమ్ 1 టు దేర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇన్ కాలమ్ 2. ఓకే, చేస్తుండండి ఒక నిమిషం, జస్ట్ మినిట్. మీ క్వశ్చన్ చూస్తూ సాల్వ్ చేస్తుండండి. ఓకే, 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 సరే. కొంచెం సెట్టింగ్స్ చేంజ్ చేశాను అంతే. సో ఐ థింక్ ఎస్. పదండి, సాల్వ్ చేశారా? సాల్వ్ చేశారా అందరూ? చూడండి, ప్యాకెటీన్ లో ఏం జరుగుతున్నది? ప్యాకెటీన్ లోని క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతున్నది. సో ఏది 3 అవుతుంది? ఏది 3 ఎక్కడ లేదు? ప్యాకెటీన్ లో ఏం జరుగుతున్నది? క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నది. ఏది 3 ఎక్కడ లేదు? మిగతా ఎక్కడ లేదు, ఆప్షన్ ఏ లోనే ఉంది. ఇట్స్ సో క్లియర్. స్టార్టింగ్ లోనే ఆప్షన్ ఏ వచ్చేస్తుంది మనకి వస్తే. ఇప్పటి వరకు ఆప్షన్ బి ఇంకా డి అని చెప్తున్నారు. క్వశ్చన్ ఒకసారి సరిగ్గా చదవండి. క్వశ్చన్ ఒకసారి సరిగ్గా చదవండి. ఓకే, నాకు క్వశ్చన్ అడుగుతున్నాను అందరికి. మనం ఏదైతే సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ చదివామో అది మీ అందరికీ అర్థమైందా? సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ ఏదైతే మనం చదివామో మీ అందరికీ ఆ చాప్టర్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నోలో ఆన్సర్ చెప్పండి. సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ మీ అందరికీ అర్థమైందా? ఏమైనా టాపిక్స్ మీకు మళ్ళీ రిపీట్ చేయాలా, లేదంటే ఏమైనా టాపిక్స్ లో మీకు డౌట్స్ ఉన్నాయా? ఏమిటి? నాకు నాకు దాని గురించి ఒక క్లియర్ ఒక ఫీడ్బ్యాక్ కావాలి మీ అందరి దగ్గర నుంచి. 4 సెషన్స్ అయ్యాయి. ఇంట్రొడక్షన్ ఒకటి, మైటాసిస్ పూర్తి ఒకటి, మియోసిస్ 1 ఒక సెషన్, మియోసిస్ 2 ఇంకా సిగ్నిఫికెన్స్ ఒక సెషన్. ఓకే, సో ఈ పర్టికులర్ 4 సెషన్స్ ఏవైతే అయ్యాయో దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్. చాప్టర్లో ఎలాంటి డౌట్స్ లేవు కదా? అంతా ఓకే కదా? మరి ఆన్సర్స్ మరి మీరు ఎవరు సరిగ్గా మరి ఆన్సర్ చేయట్లేదు. ఓకే, అది కాకుండా చాలా మంది స్టూడెంట్స్ ఇవాళ రానేలేదు. చాలా తక్కువ వచ్చారు స్టూడెంట్స్ ఇవాళ కంపారిటివ్గా చూసుకుంటే.
ఓకే, సో మ్యాక్సిమం నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మీరంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అంత యాక్టివ్గా మీకు యాక్చువల్గా మియోసిస్ 2 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మియోసిస్ 2 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యాక్చువల్గా అమ్మా మీకు ఇప్పటివరకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక నిమిషం. ఓకే, సరే, నో ఇష్యూస్. సరే, ఏ కరెంట్ చెప్పాను కదా సార్, మీరు చెప్పారు అంటే బోల్డ్ మంది చెప్పట్లేదు. నిన్న సెషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నిన్న మరి సెషన్ మీరు చూడలేదా? నిన్నటి సెషన్ ఎవరెవరైతే చూడలేదో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అర్థం కాకపోవచ్చు. సో అది అనమాట. సో బేసిక్గా దీనికి ఆప్షన్ ఏ, అది ఈజీ, అందరికీ వచ్చి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్ గా చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నిద్ర రాలేదు. నిద్ర రాకపోవడం ఏంటి, కొత్త కొత్త క్వశ్చన్లు అడుగుతున్నారు వీళ్ళు. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేద్దాం. ఓకే ఫైన్, లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. మనం ఇవాళ క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎంతో అన్ని సాల్వ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, దీని తర్వాత మీకు ఏమైనా టాపిక్స్ లో డౌట్స్ ఉన్నాయంటే, క్లారిఫికేషన్ కావాలంటే దాంతో సంబంధించిన ఒక సెషన్ మళ్ళీ చేస్తాను కుదిరితే. లెట్ మీ టేక్ సమ్ టైమ్ అండ్ లెట్స్ డూ అనదర్ సెషన్ ఆన్ దట్. ఒక డౌట్స్ ది Q&A సెషన్ చేస్తాను. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అది క్లారిఫై అయిపోతుంది. ఓకే, సో లెట్స్ డూ దాట్. ఓకే, అది అన్నమాట. క్లియర్? నిన్నటి సెషన్లో ఏం డౌట్స్ ఉన్నాయి మీకు? నిన్నటి సెషన్లో ఏం డౌట్స్ ఉన్నాయి? మ్యాక్సిమం నిన్నటి సెషన్లో అయితే నేను మియోసిస్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మియోసిస్ టూ తర్వాత ఓకే సిగ్నిఫికెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దాంట్లో మీకు మియోసిస్ 2 ఈజ్ యాక్చువల్లీ ఈక్వల్ టు మైటోసిస్. మియోసిస్ 2 అన్న మైటోసిస్ 2 అన్న ఒకటే అనమాట. ఓకే, సో అది నేను యాక్చువల్గా క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో మేబీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దట్, ఒక Q&A సెషన్ పెట్టుకుందాం డౌట్స్ది. దాంట్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, సో డోంట్ వరీ. ఓకే, ఓకే, వుడ్ ఇట్ బి ఫైన్ మనం ఒక Q&A డౌట్ సెషన్ పెట్టుకుందామా సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ మీద? సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ మీద మనం ఒక డౌట్ సెషన్ పెట్టుకుందామా? ఇస్ ఇట్ ఓకే? ఏ టాపిక్ మీద డౌట్ ఉందో ఆ టాపిక్ మనం చేసుకుందాం కూర్చొని. ఓకే, సో లెట్ దేర్ బి నో డౌట్స్. మీకు డౌట్స్ ఏమి ఉండవు అప్పుడు, సరేనా? ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ మీ ఎదురుగుండా ఉందో దానికి ఓకే మీరు ఆన్సర్స్ ఇవ్వండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. A cell at telophase stage is observed by a student in a plant brought from the field. Okay, fine. దాని తర్వాత he tells his teacher that his cell is not like other cells at telophase stage. Okay, okay, yes, పెట్టుకుందాం. ఓకే సార్, ఓకే, సరే అయితే ఫైన్. Okay, so there is no formation of cell plate and thus the cell is containing more number of chromosomes as compared to other dividing cells. This would result in. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అందరికందరూ. ఏం చెప్తున్నారు? టీలోఫేజ్ స్టేజ్లోని ఒక స్టూడెంట్ ప్లాంట్ తీసుకొని వచ్చాడు, దాంట్లో ఏమో సెల్ ప్లేట్ ఫామ్ అవ్వలేదు, అంటే నో సైటోకైనసిస్. నో సైటోకైనసిస్. సైటోకైనసిస్ అనేది జరగలేదు. సైటోకైనసిస్ అనేది జరగలేదు. ఇప్పుడు సైటోకైనసిస్ అనేది జరగలేదు అనుకోండి, ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఇస్ నో సైటోకైనసిస్ అట్ ఆల్? వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఇస్ నో సైటోకైనసిస్? సైటోకైనసిస్ జరగలేదంటే జస్ట్ మినిట్, ఇక్కడ ఎక్స్ట్రా స్లైడ్ ఉండేది కదా. ఓకే ఫైన్, చూడండి ఇక్కడ ఇప్పుడు మినిట్. టీలోఫేజ్ లో ఒక సెల్ ఎలా ఉంటుంది అనుకుంటారు? ఇది టీలోఫేజ్ అందాం. ఓకే, ఇది టీలోఫేజ్. టీలోఫేజ్ లో ఇన్ దిస్ టీలోఫేజ్ స్టేజ్, ఓకే జస్ట్ మినిట్, ఈ పోల్ పక్క ఒక క్రోమోజోమ్ పేరు ఉన్నది, ఈ పోల్ పక్క ఒక క్రోమోజోమ్ పేరు ఉంది. ఇక్కడ కింద కూడా అఫ్ కోర్స్ సెంట్రోమియర్స్ ది డివిజన్ అయిపోయింది. ఓకే, సెంట్రోమియర్స్ ది డివిజన్ అయిపోవడం వల్ల ఇటు పక్క రెండు ఉన్నాయి. బట్ బికాస్ టీలోఫేజ్ జరగలేదు,
టీలోఫేజ్ జరిగిన తర్వాత సైటోకైనసిస్ జరగలేదు. సైటోకైనసిస్ జరిగితే ఏమవుతుంది, ఇవి రెండు సెపరేట్ అయిపోతాయి, ఇదొక సెల్ రెండు డాటర్ సెల్స్ అయిపోతాయి. కాకపోతే అలా జరగకుండా ఏం జరిగింది ఇక్కడ యాక్చువల్ గా సైటోకైనసిస్ జరగలేదు. బికాస్ దేర్ ఇస్ నో సైటోకైనసిస్, వాట్ హ్యాపెండ్, జస్ట్ మినిట్, యాక్చువల్గా ఇవి రెండేసి ఉంటాయి కదా, సారీ ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఎస్ నౌ ఇట్స్ కరెక్ట్. ఓకే, సో నౌ బికాస్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, మనకి ఎన్ని యాక్చువల్గా పర్ సెల్ రెండే క్రోమోజోమ్స్ ఉండాలి. బట్ బికాస్ దెర్ ఇస్ నో సైటోకైనసిస్, there are 4 chromosomes. Because there is 4 chromosomes, what will we call this situation? We call it as 4n or tetraploid. And tetraploid is a type of polyploidy. అంటే polyploidy అంటే ఏం జరుగుతున్నది, బేసిక్ గా నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఇట్ షుడ్ బి 2n, ఇది డివైడ్ అయిపోతే 2n రెండు సెల్స్ అయిపోతాయి. డివైడ్ అవ్వలేదు కాబట్టి, సైటోకైనసిస్ జరగలేదు కాబట్టి, it became a 4n cell and that is known as polyploidy. Is it clear? అర్థమైందా? జస్ట్ మినిట్, అర్థమైందా ఈ విషయం? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సెల్ డివిజన్ జరగదు అంటే సెల్ డివిజన్ లో సైటోకైనసిస్ జరగట్లేదు. అర్థమైందా? వెరీ గుడ్. సరే, సో ఇట్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a characteristic feature during mitosis in somatic cells? Which of the following, next question కి వచ్చేద్దాం. Which of the following is not a characteristic feature during mitosis in somatic cells? So the following is not a characteristic feature during mitosis in somatic cells. Question up. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఆప్షన్స్ ఏమిటంటే చూడండి, డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్, క్రోమోజోమ్ మూవ్మెంట్, సినాప్సిస్, స్పిండల్ ఫైబర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే న్యూక్లియోలస్ అనేది మైటోసిస్ లో డిసపియర్ అవుతుంది, ప్రోఫేజ్ లోనే అవుతుంది. క్రోమోజోమ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది, ఇంకా మెటాఫేజ్ లో దే విల్ కమ్ టు ద ఈక్వేటర్. సినాప్సిస్ అనేది జరుగుతుందా? వుడ్ సినాప్సిస్ టేక్ ప్లేస్? స్పిండల్ ఫైబర్స్ ఉంటాయి. ఎస్, ఓకే. సో సినాప్సిస్ అనేది జరగదు. వై సినాప్సిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్? బికాస్ సినాప్సిస్ will only happen in meiosis, and this synapsis happens because of synaptonemal complex. Synaptonemal complex. Synaptonemal complex. అర్థమైందా? Synaptonemal complex. Synaptonemal complex ఏదైతే ఉందో, ఓకే, సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది ఇట్స్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇన్ మెయోసిస్. ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది ఏ స్టేజ్ లో ఫామ్ అవుతున్నది? ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఈ సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఏ స్టేజ్ లో ఫామ్ అవుతున్నది? మియోసిస్ లోని ప్రోఫేజ్ 1 లో ఫామ్ అవుతున్నది వరకు నేను చెప్తున్నాను. ప్రోఫేజ్ 1 లోని సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఏ స్టేజ్ లో ఫామ్ అవుతున్నది? ఆప్షన్ సి కరెక్టే. దిస్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. ఐఎమ్ ఆస్కింగ్ synaptonemal complex ఏదైతే ఉందో, in which stage of meiosis 1 it is taking place? It's prophase 1. I know prophase 1 అని చెప్పండి. prophase 1 లో ఏ ఫేజ్ అన్నది నేను అడుగుతున్నాను. prophase 1 లో ఏ ఫేజ్ లో అవుతున్నది అన్నది నేను అడుగుతున్నాను. Zygotine, very good. Zygotine, it is happening in zygotine. Very good. జైగోట్ కాదు, జైగోట్ అని ఎవరు చెప్తున్నారు? జైగోటీన్ అన్నది. జైగోట్ జైగోటీన్ కి చాలా డిఫరెన్స్ ఉందమ్మా, తప్పు చేసేస్తారు. ఓకే, మీకు కావాలంటే అలా కూడా ఇస్తాడు. జైగోట్, జైగోటీన్, ప్యాకెటీన్, డిప్లోటీన్ అని 4 ఆప్షన్స్ ఇస్తాడు. మీరు చూసుకుంటే జైగోట్ అని పెట్టారంటే ఆన్సర్ అయిపోయింది. ఓకే, అది. నెక్స్ట్ క్వశ్చన్, స్పిండల్ ఫైబర్స్ అటాచ్ టు, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్. స్పిండల్ ఫైబర్స్ అటాచ్ టు, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్.
త్వరగా 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 చెప్పాలి. స్పిన్డల్ ఫైబర్స్ అటాచ్ టు, స్పిన్డల్ ఫైబర్స్ దేనికి వెళ్ళి అటాచ్ అవుతాయి? చాలా ఈజీ క్వశ్చన్. దేనికి అటాచ్ అవుతాయి? కైనెటోకోర్స్ కా, కైనటో సెంట్రోమియర్స్ కా, టీలోమియర్స్ కా? ఇది ఆల్రెడీ నేను చేయించాను. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చేయించాను. రైట్, క్లియర్. కైనెటోకోర్ ఆఫ్ ది క్రోమోజోమ్, కరెక్ట్ ఆప్షన్ ఏ, కైనెటోకోర్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఓకేనా? దీంట్లో ఎవరికి డౌట్స్ లేవు. ఇది ఒక ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మియోసిస్ క్రాసింగ్ ఓవర్ ఈస్ ఇనిషియేటెడ్ అట్, ఇన్ మియోసిస్ క్రాసింగ్ ఓవర్ ఈస్ ఇనిషియేటెడ్ అట్, ఇన్ మియోసిస్ క్రాసింగ్ ఓవర్ ఈస్ ఇనిషియేటెడ్ అట్. క్రాసింగ్ ఓవర్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నది, ఎక్కడ అవుతున్నది క్రాసింగ్ ఓవర్ అనే ప్రాసెస్? అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, ఈజీగా సాల్వ్ చేయగలం. జస్ట్ కరెక్ట్ గా పాయింట్ తెలియాలి మనకి. అర్థమైందా? ఎస్, చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. కొంచెం హెల్త్ కొంచెం ఇంకా సెట్ అవ్వాలి. గుడ్, అందరూ మాక్సిమం ఆన్సర్ ఇచ్చేసారు. ప్యాకెటింగ్, ప్యాకెటింగ్ స్టేజ్ లో ఏం జరుగుతున్నది? ఏవైతే హోమోలాగస్ క్రోమోజోమ్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఉన్నాయో, ఆ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? క్రోమోజోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అవునా కదా? క్రోమోజోమల్ పార్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. వెరీ గుడ్, అందరూ పెట్టారులేండి. అందరూ డి అని పెట్టారు. వెరీ గుడ్. ఓకే, శ్రీదేవి, సాయి చరణ్, విన్ని, శ్రీదేవి, పట్టాన్స్, చాలా మంది పెట్టారు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సరే, సో బేసిక్ గా ఏం జరుగుతున్నది? క్రోమోజోమల్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ బి యాక్చువల్లీ చేంజింగ్ సైడ్స్. అర్థమైందా? అది ఓకే, క్లియర్. సరేనా? సో దాన్ని మనం క్రాసింగ్ ఓవర్ అంటాం. ఈ క్రాసింగ్ ఓవర్ వల్లే ఏం జరుగుతుంది? రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. రీకాంబినేషన్ జరగడానికి ఒక ఎంజైమ్ ఉంటుంది. దర్ ఇస్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రీకాంబినేషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్? ఆ ఎంజైమ్ ది పేరు ఏమిటి? రికాంబినేషన్ ఏదైతే ఉందో అది జరుగుతున్నప్పుడు ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ది పేరు ఏమిటి? ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్ ఎంజైమ్ రికాంబినేషన్ అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఎంజైమ్? ఆ ఎంజైమ్ ది నేమ్ ఏమిటి? చెప్తారా అందరూ? క్విక్ 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 గా చెప్పండి, పదండి. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. రికాంబినేస్, రికాంబినేస్, వెరీ గుడ్, వెరీ గుడ్. రీకాంబినేస్ ఏంటది? రీకాంబినేస్. ఈ రికాంబినేస్ ఎంజైమ్ ఏదైతే ఉన్నదో దీనివల్లే రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీకాంబినేషన్ అందరూ చెప్తున్నారులేండి. సరే, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. పదండి. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ మియోసిస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. ఏవైతే ఈవెంట్స్ కనిపిస్తున్నాయో మియోసిస్ లో, రికాంబినేస్ అనేది కరెక్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏవైతే ఈవెంట్స్ కనిపిస్తున్నాయో, ఫస్ట్ క్రాసింగ్ ఓవర్, సినాప్సిస్, టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా, ఇంకా డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. వీటన్నిటిని మనం ఒక ఆర్డర్ లో పెట్టాలి. వీటన్నిటిని మనం ఒక ఆర్డర్ లో పెట్టాలి. సో చెప్పండి త్వరగా.
ఆప్షన్ బి. ఏంటి ఫస్ట్ ఏం జరుగుతున్నది? అన్నిటికన్నా ఫస్ట్ సినాప్సిస్ జరుగుతున్నది జైగోటీన్ లో. అన్నిటికన్నా ఫస్ట్ సినాప్సిస్ జరుగుతున్నది. సినాప్సిస్ తర్వాత క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది ప్యాకెటీన్ లో. ప్యాకెటీన్ లో ఇది ఫస్ట్ నెంబర్ 1, ఇది నెంబర్ 2. దాని తర్వాత టర్మినలైజేషన్ ఆఫ్ క్యారెట్స్ మాట ఎక్కడ జరుగుతున్నది? డయాకైనసిస్ లో. డయాకైనసిస్. ఈ డయాకైనసిస్ నెంబర్ 3 అని పెట్టుకుందాం. ఓకే. లాస్ట్ వచ్చేసి ఓకే ఎస్విఎంఎస్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సరే చేస్తానమ్మా, చేస్తాను. ఓకే. దాని తర్వాత డిసపిరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్ లాస్ట్ లో అవుతుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ప్రోఫేజ్ 1 అవుతుంది. సో 2, 1, 3, 4 ఏముంది? ఆప్షన్ బి. ఓకే, వెరీ గుడ్. అందరూ కరెక్ట్ ఆప్షన్ చెప్పారు. రియలీ గుడ్. విమల శ్రీ, ఉదయ్, శ్రావణ్, దాని తర్వాత శ్రీదేవి, సాయి చరణ్, దాని తర్వాత వాణి, విన్నీ, డాన్స్. వెరీ గుడ్. అందరూ శ్రీనివాస్. ఓకే, వెరీ గుడ్. సరే, ఓకే. సో అందరికి అర్థమైపోయింది. దీన్ని బట్టి ఎవరికి డౌట్ లేదు, ఎవరు తప్ప ఆన్సర్ చెప్పలేదు. సో దీన్ని బట్టి ఇట్స్ ప్రెటీ మచ్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. A somatic cell, just a minute. Okay, a somatic cell that has just completed the S phase of its cell cycle as compared to gamete of the same species has. ఒక somatic cell అనేది ఉన్నది that has just completed the S phase of its cell cycle as compared to gamete of the same species. Okay, సో ఇప్పుడు క్లియర్గా ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ 1 by 1. ఓకే, 1 by 1 మనం చూసుకున్నట్లయితే ఏమిటి ఇచ్చారు? సొమాటిక్ సెల్ ఇప్పుడే ఎస్ ఫేజ్ కంప్లీట్ చేసుకుంది. ఒక సొమాటిక్ సెల్ ఎక్స్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది అంటే దాంతో కంపేర్ మనం చేసుకుంటూ అది ఏంటది ఆర్గానిజం ది గ్యామేట్ అంటున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక సెల్ తీసుకుంటే ఇందులో ఫర్ సపోజ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ నార్మల్ గా ఉంటుంది. ఒక ఆర్గానిజంలో ఇన్ అన్ ఆర్గానిజం ఓకే, నార్మల్ కంటెంట్ ఆఫ్ డిఎన్ఏ, నార్మల్ కంటెంట్ ఎంత? నార్మల్ కంటెంట్ ఎన్ కండిషన్ లో అయితే ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. 2n కండిషన్ లో అయితే 2x అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ ఎస్ ఫేజ్ డిఎన్ఏ కంటెంట్ డబుల్ అవుతుంది ఎక్స్ ఫేజ్ లో. సో ఇట్ విల్ బికమ్ 4x. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఆఫ్టర్ ఎస్ ఫేజ్ అండ్ బిఫోర్ మైటోసిస్ ఆర్ మియోసిస్. అంటే ఎస్ ఫేజ్ అయిన తర్వాత, అంటే ఎం ఫేజ్ ఇంకా జరగలేదు, సెల్ డివిజన్ ఇంకా జరగలేదు అన్నప్పుడు 4x ఉంటుంది అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్. సో ఇప్పుడు నార్మల్ ఒక సెల్ మనం తీసుకుంటే దేంట్లో అయితే ఎస్ ఫేజ్ అయిపోయిందో అందులో 4x అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుంది ఆఫ్టర్ ఎస్ ఫేజ్. ఓకే, దాన్ని మనం కంపేర్ చేస్తున్నాం. ఇట్స్ 2n సెల్. ఓకే, దాన్ని మనం కంపేర్ చేస్తున్నాము అండ్ దిస్ ఇస్ ఆల్సో 2n. ఓకే, దాన్ని మనం దేంతో కంపేర్ చేస్తున్నాం? ఒక సెల్ దేంట్లో అయితే విచ్ ఇస్ ఎన్ n, సో దాంట్లో ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ మాత్రం ఉంటుంది, సచ్ యాజ్ అ గ్యామెట్. ఓకే, సచ్ యాజ్ అ గ్యామెట్. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ డిఎన్ఏలో మనకి డిఫరెన్స్ వస్తుంది? ఓకే, సో ఎంత అమౌంట్ ఆఫ్ డిఎన్ఏలోని అందుకే హెల్త్ బాగాలేదు కాబట్టి నేను మీది లైవ్ క్లాస్ తీసుకోవడం అవ్వలేదు మీకు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. కానీ ఇవాళ మరి లైవ్ తీసుకోకపోతే కష్టం, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరి లైవ్ తీసుకోకుండా నేను ఎలా రికార్డ్ చేస్తాను మీకు సెషన్. అందుకే ఇవాళ లైవ్ తీసుకున్నా. బట్ ఎస్టర్డే ఐ డెంట్ టేక్ లైవ్ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. ఓకే, సో డోంట్ వరీ. అందుకే యాక్చువల్గా నిన్నటి క్లాస్ అలాగైంది, అది అనమాట. ఓకే, సరే. సో ఇట్స్ అబౌట్ ఇట్. యా, ఓకే. సో అది బేసిక్గా అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసుకుందాం. సో అడుగుతున్నారు దట్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ ఎస్ ఫేజ్. దాని సిచ్యువేషన్ ఏంటంటే ట్వైస్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ. కాదు, ట్వైస్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కరెక్టే. ఎందుకంటే మనం ఇక్కడ చూసుకుంటే ఒక ఎక్స్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఒక హ్యాప్లాయిడ్ ఏదైతే ఉందో డిఎన్ఏ కంటెంట్ ఎంత ఉంటే, ఓకే,
దాంట్లో నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఓకే, ఎక్స్ అమౌంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. నార్మల్గా ఒక 2n ఆర్గనిజంలో 2x నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్, హ్యాప్లాయిడ్ లో అయితే x నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇంకా ఎస్ ఫేజ్ అయినా కూడా ఇక్కడ 2x నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటుంది, బికాస్ క్రోమోజోమ్ నెంబర్ అనేది చేంజ్ అవ్వదు. ఓకే ఓకే, క్రోమోజోమ్స్ నంబర్ అనేది చేంజ్ అవ్వదు. అర్థమైందా? క్రోమోజోమ్ నంబర్ ఏదైతే ఉందో ఇట్ వోంట్ చేంజ్. సరేనా? క్రోమోజోమ్ నంబర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది? ప్లాయిడీ చేంజ్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ప్లాయిడీ చేంజ్ అవ్వట్లా. ఓకే, సో క్రోమోజోమ్ నంబర్ చేంజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్ ఫేజ్ లో నేను చెప్పాను ఓన్లీ డిఎన్ఏ రెప్లికేషన్ విల్ టేక్ ప్లేస్, బట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. అఫ్ కోర్స్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్. ఓకే, సో ఎస్ ఫేజ్ లో నార్మల్ గా ఇక్కడ మనకి ఒకటే క్రోమాటిడ్ ఉన్నది అనుకోండి, బికాస్ ఎస్ ఫేజ్ కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ క్రోమాటిడ్స్ డబల్ అయిపోతాయి. సో 4 క్రోమాటిడ్స్ ఉంటాయి. జస్ట్ అ మినిట్, కొంచెం ఈజీగా గీస్తాను మీకు. ఇప్పుడు నంబర్ ఆఫ్ క్రోమోజోమ్, ఓకే, ఇక్కడ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ ఇలా ఉన్నది, ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఇలా ఉంటాయి, ఇంకెక్కడ సారీ మిస్టేక్. అర్థమైందా? సో డిడ్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ చేంజ్? నో, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి చేంజ్ అవ్వు, డిఎన్ఏ కంటెంట్ మాత్రం డబుల్ అవుతున్నది. సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఓకే, చూడండి ఇక్కడ ట్వైస్ ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ అంటున్నారు. సో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్వైస్ అన్న డిఎన్ఏ ట్వైస్ అవ్వట్లేదు, డిఎన్ఏ అనేది 4 టైమ్స్ పెరుగుతున్నది. ఓకే, సో ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ 4x. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద డిఎన్ఏ అమౌంట్, డిఎన్ఏ ఇస్ 4x. ఓకే, క్రోమోజోమ్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ కూడా కాదు, రాంగ్, ఆప్షన్ బి కూడా రాంగ్. ట్వైస్ ఇస్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ 4 టైమ్స్ ద అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ, ఆప్షన్ సి అయిపోతుంది, ఆప్షన్ సి. ఓకే, నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ట్వైస్ అయిపోతాయి, డబుల్ అయిపోతున్నది. ఓకే, ఇంకా అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఎంత అవుతున్నది? 4 టైమ్స్ అయిపోతున్నది. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఇది? నోటోకార్డ్ ఇప్పుడు రాదే. నోటోకార్డ్ మీకు యానిమల్ కింగ్డమ్ లో కదా వస్తుంది, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాటర్డే మాకు ఎగ్జామ్ ఉంది ఆన్ దిస్ లెసన్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలా? అండ్ మీకు ఏ ఎగ్జామ్ ఉన్నది? రిటర్న్ ఎగ్జామా లేదంటే ఎంసీక్యూస్ ఉంటాయా? రిమూవ్ చేస్తారు. సాటర్డే ఎగ్జామ్ ఉందని ఎవరు చెప్పారబ్బా? ఎగ్జామ్ ఉంది, రిమూవ్ చేస్తారు. ఓకే, శ్రావణ్ ఉన్నాడు కదా, శ్రావణ్, లవ్లీ బాయ్ శ్రావణ్ ఎవరైతే ఉన్నారో, ఓకే, మ్యాక్స్ ఇంకా ప్యాంట్లూన్స్ వెళ్ళి షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నారంట. అది కూడా ఎక్కడ అంటే అన్నమయ్య సర్కిల్ దగ్గర అంట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే వాళ్ళతో పాటు డెఫినెట్ గా వెళ్ళండి. ఈ లొల్లి చాట్లు చేసి ఆపేసి, ఈ పులిహార కలపడం ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అతనితో పాటు, లవ్లీ బాయ్ శ్రావణ్తో పాటు. ఓకేనా? వెళ్ళి మీరు అన్నమయ్య సర్కిల్లో మ్యాక్స్కే కాదు, ఎక్కడ ఏది కావాలన్నా అది షాపింగ్ చేసుకొని, ఓకే, పునుగులు పరమాణాలు తినేసి వెళ్ళిపోండి, పాయసాలు. అర్థమైందా? ఇక్కడ మాత్రం వచ్చి ఓకే ఇలాంటి పులిహోరలు కలుపుకోండి. అర్థమైందా? ఎవడైతే చదువుదాం అనుకుంటున్నాడో వాడికి చదవడానికి ఇంట్రెస్ట్ పోతుంది మీరు కలిపిన పులిహోరల వల్ల. అర్థమైందా? ప్యాంటలూన్సే వెళ్తారో, మ్యాక్సే వెళ్తారో, ఆ? లేదంటే లివైసే వెళ్తారో, మీ ఇష్టం. ఓకే, అది క్లియర్? అర్థమైందా? అది సింపుల్. అది అన్నమాట. సో అందుకే ఈ క్వశ్చన్ లో మీకు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వేదిక అంటున్నారు సార్ మీరు కూడా వెళ్ళండి అంటున్నారు. నాకు ఎప్పుడు టైం, నాకు ఒక పర్టికులర్ టైం ఉంటుందమ్మా, ఎక్కడికైనా వెళ్ళాలంటే టైం ఉంటుంది. నేను క్లాస్ టైంలోని మీకు టీచింగ్ చేసినప్పుడు అలాంటి లొల్లి చాట్లు చేయంగా. ఓకే, అలాంటివన్నీ నేను ఇప్పుడు మీకు షాపింగ్ చేసుకుంటూ నేను మీకు క్లాస్ చెప్పాలి? నేను బ్లాగర్ లా కనిపిస్తున్నాను మీకు? మీరు యూట్యూబ్ లో 10 బ్లాగులు చూస్తున్నారు కదా. ఓకే, అలా ఉన్నది అనమాట ఇది. ఓకే, అది సింపుల్ యాజ్ దట్. సో
మోడల్ క్వశ్చన్ పేపర్స్ పంపించమంటున్నారు. ఓకే సార్, ఎంసీక్యూ ఫర్ నీట్ ఎర్ఎల్ఎస్ ఆబ్జెక్టివ్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇన్ ఎస్ ఫేజ్ ఆఫ్ ది సెల్ సైకిల్, ఇన్ ఎస్ ఫేజ్ ఆఫ్ ది సెల్ సైకిల్ అందరికీ క్లియర్ అయ్యే క్వశ్చన్, ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్ అయిందా? డోంట్ వరీ, దీని మీద ఇంకొక పార్ట్ 2 చేసుకుందాం. దాంట్లో ఇంకొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేద్దాం. ఓకేనా, ఆ ప్లాన్ ఉన్నది అలాగని. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం రండి. ఎస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ఏమవుతుంది? అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డబుల్స్ ఇన్ ఈచ్ సెల్, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ రిమైన్స్ సేమ్, క్రోమోజోమ్ నెంబర్ ఇస్ ఇంక్రీజ్, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ రిడ్యూస్ టు హాఫ్ ఇన్ ఈచ్ సెల్. ఇప్పుడు నాకు క్లియర్గా ఒక విషయం చెప్పండి. ఓకే, ఎస్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది? డెఫినెట్లీ అంటే టాబ్లెట్స్ వేసుకుంటాను. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇన్ ఎస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ ఏం జరుగుతున్నది? సింపుల్, అందరికీ తెలుసు. ఆప్షన్ ఏ. ఓకే, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డబల్స్ ఇన్ ఈచ్ సెల్. ఓకే, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ డబల్స్ ఇన్ ఈచ్ సెల్ కదా. ఆప్షన్ ఏ, అందరికీ క్లియర్ ఇది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్, ద ఎంజైమ్ రీకాంబినేస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ మియోసిస్? ఇప్పుడే మనం ఈ ఎంజైమ్ గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ రీకాంబినేషన్. ఇప్పుడు రీకాంబినేషన్ ఎక్కడ జరుగుతున్నది? రీకాంబినేషన్ అనేది ఏదైతే ఉందో, వేర్ ఇస్ ఇట్ టేకింగ్ ప్లేస్? ఎక్కడ జరుగుతున్నది? ఏ స్టేజ్ లో రీకాంబినేషన్ అనేది జరుగుతున్నది? చెప్పండి. రీకాంబినేషన్ అనేది ఏ స్టేజ్ లో జరుగుతున్నది? నాకు ఇంటర్ కాలేజెస్ గురించి పెద్దగా ఐడియా లేదమ్మా, సో ఐమ్ రియలీ సారీ అబౌట్ దాట్. ఓకే, ఏ, బి, డి, బి జైగోటీన్ లోని రీకాంబినేషన్ జరుగుతుందా? ఇంకా డిఎన్ కూడా చెప్తున్నారు, డయాకానిసిస్ లో రీకాంబినేషన్ జరుగుతుంది. జైగోటీన్ లో రీకాంబినేషన్ ఎలా జరుగుతుంది? రీకాంబినేషన్ అనేది ప్రాకిటీన్ లో జరుగుతున్నది. ఓకే, ఎప్పుడైతే క్రాసింగ్ ఓవర్ జరుగుతుందో అప్పుడే రీకాంబినేషన్ జరుగుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రాసింగ్ ఓవర్ ఇంకా రీకాంబినేషన్, ఈ రెండు ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, ఇవి రెండు ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో, దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ప్యాకెటీన్. ఇది ఎప్పటివరకు గుర్తుపెట్టుకోరో, దీంతో సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఇలాగే జైగోటీన్లు డిప్లోటీన్లు అని పెడతారు. ఇంకా జైగోటీన్ లో ఏం జరుగుతున్నది? సినాప్స్ జరుగుతున్నది, సినాప్సిస్ అనేది జరుగుతున్నది జైగోటీన్ లో. డయాకానిసిస్ లో ఏం జరుగుతున్నది? టర్మినలైజేషన్ ఆఫ్ క్యాస్ మాట. హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏదైతే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఉందో అది ఇంకా డిసింటిగ్రేట్ అయిపోయి హోమోలాగస్ క్రోమోజోమ్స్ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఇప్పటివరకు అటాచ్ అయినవి సెపరేట్ అవుతాయి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను క్లాస్ లోనే, అర్థమైందా? సో నో మిస్టేక్స్ దేర్, అక్కడ తప్పులు చేయకండి. ప్యాకెటీన్ స్టేజ్ లో క్రాసింగ్ ఓవర్ ఇంకా రికాంబినేషన్ రెండు జరుగుతున్నది. ఓకేనా, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, next question. The complex formed by pair of synapse during synapse of homologous chromosomes is called. The complex formed by pair of synapse of homologous chromosomes is called. Next. ఏమంటాం దాన్ని? రెండు హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఓకే ఇలా కలిసి ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ as bivalent. We call it as bivalent. Bivalent కాకుండా ఇంకోటైనా అనొచ్చు మనం. వాట్ ఎల్స్ వీ కెన్ కాల్ దెమ్ అదర్ దాన్ bivalent? Bivalent is the correct answer. ఆప్షన్ సి is correct. అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మనం bivalent కాకుండా ఇంకోటి ఏంటంటాం దాన్ని? మనం bivalent కాకుండా ఇంకేమంటాం దాన్ని? వాట్ డు వి కాల్ ఇట్? bivalent కాకుండా what is the another word for that? Chromosomal
tetrads. Chromosomal tetrads. Correct? Very good. Very good. వచ్చింది ఆన్సర్, అందరూ ఆన్సర్ చెప్తున్నారు. నైస్, క్లియర్, ఓకేనా? సో ఆప్షన్ సి ఫర్ దిస్ వన్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ with respect to mitosis. Select the incorrect option with respect to mitosis. Chromatids start moving towards opposite poles in telophase. ఓకే, మైటోసిస్ తో సంబంధించి అంటున్నారు, ఇంకా కరెక్ట్ ఆప్షన్ అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మైటోసిస్ అంటున్నారు, ఇంకా కరెక్ట్ ఆప్షన్ ఏది అని అడుగుతున్నారు. సరేనా? ఓకేనా? సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ అంటున్నారు, క్రోమాటిడ్ స్టార్ట్ మూవింగ్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్ ఇన్ టీలోఫేజ్. టీలోఫేజ్ లోని స్టార్ట్ చేయవు, ఎనాఫేజ్ లోనే చేస్తాయి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎనాఫేజ్ ఇట్సెల్ఫ్. ఇది ఎనాఫేజ్ లోనే జరుగుతుంది. నెక్స్ట్, సో ఆప్షన్ ఏ రాంగ్. Golgi complex and endoplasmic reticulum are still visible in the end of prophase. Okay. దాని తర్వాత chromosomes move to spindle equator and get aligned at the equatorial plate in metaphase. ఇది కరెక్ట్, ఆప్షన్ సి. దాని తర్వాత chromatids separate but remains in the center of the cell in anaphase. Golgi complex endoplasmic reticulum disappear అయిపోతాయి, ఉండవు. సో ఆప్షన్ బి రాంగ్. దాని తర్వాత chromatids separate but remain at the center of the cell అంటే రాదు. సెంటర్ ఆఫ్ ద సెల్ దగ్గర కాకుండా దే స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ ద పోల్స్. సో సెంటర్ దగ్గర ఉండవు. సో ఆప్షన్ డి కూడా రాంగ్ అయిపోతుంది. సో వాట్ విల్ బి ది ఆన్సర్? ఆప్షన్ సి. ఆప్షన్ సి కదా, ఆప్షన్ సి విల్ బి కరెక్ట్. ఓకే, ఆప్షన్ సి విల్ బి కరెక్ట్. అర్థమైందా? ఆప్షన్ సి విల్ బి కరెక్ట్. అందరూ చెప్తున్నారు. ఓకే, నో డౌట్స్. The stage during which separation of the paired homologous chromosomes begins is చాలా ఇంపార్టెంట్. దీనికి ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో నేను చూస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, చాలా ఇంపార్టెంట్. The stage during which separation of paired homologous chromosomes begins is. The stage during which separation of paired homologous chromosomes begins is. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. సెపరేషన్ ఆఫ్ paired homologous chromosomes ఇప్పుడు స్టార్ట్ అవుతున్నది. అందరూ ఇంకా ఆన్సర్ ఇచ్చారు. సి. ఓకే, వెరీ గుడ్. డయాకైనసిస్ అని ఇస్తున్నారు. అందరూ డయాకైనసిస్ అని ఇస్తున్నారు. అంతేనా? డయాకైనసిస్ రాంగ్, వెరీ రాంగ్, రాంగ్ రాంగ్ రాంగ్. డయాకైనసిస్ లోని సపరేట్ అయిపోతాయి పూర్తిగా. వాళ్ళు ఏమంటున్నారంటే బిగిన్స్ అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా? డిప్లోటీన్ లోనే స్టార్ట్ అయిపోతుంది. యాజ్ సూన్ యాజ్ ద క్రాసింగ్ ఓవర్ అండ్ రికాంబినేషన్ ఈజ్ ఓవర్ ఇన్ ప్యాకెటీన్, నెక్స్ట్ డిప్లోటీన్ వస్తుంది. డిప్లోటీన్ లోనే సినాప్టోనిమల్ కాంప్లెక్స్ అనేది ఇంకా డిసింటిగ్రేట్ అయిపోయి ఓకే క్రోమోసోమ్స్ అనేవి సెపరేట్ అవడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ బికాస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్కడ మనకి క్లియర్ గా ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. దేన్నైతే మనం కయాస్మాటా అంటాము. ఓకే, సో ఈ కయాస్మాటా ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే హోమోలాగస్ క్రోమోసోమ్స్ ఇంకా సెపరేట్ అవ్వడం ట్రై చేస్తున్నాయి, ఇంకా స్టార్ట్ అయిపోయింది సెపరేషన్. సో అలా జరగడం వల్ల కయాస్మాటా అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి. బికాస్ దే హావ్ స్టార్టెడ్ టు గో అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అలా అవడం వల్ల ఇలా కనిపిస్తుంది మనకి. పూర్తిగా ఇంకా సపరేట్ అవ్వలేదు కానీ స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? అది అన్నమాట. అండర్స్టూడ్? సో డిప్లోటీన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకే, అది అన్నమాట. సో ఇలా ఇంట్రికేట్ గా డీటెయిల్డ్ గా మీరు చదవకపోతే మీకు క్వశ్చన్స్ తప్పు చేస్తారు. నార్మల్ గా మన పర్సెప్షన్ ఏంటంటే డయాకైనసిస్ లో కదా సెపరేషన్ అనేది డయాకైనసిస్ లో అవుతున్నది. సో అక్కడే స్టార్ట్ అవుతుందని డైరెక్ట్ గా వెళ్ళి డయాకైనసిస్ పెడతాం. రాంగ్ అవుతుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. డిప్లోటీన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇది చూసుకోండి అందరు. ఓకే, ఇట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్.
రే బాబు వేదిక్ వేదిక్ అని ఎవరో ఉన్నారు, ఇందాక నుంచి నారాయణ అన్న శ్రీ చైతన్య అని అనేసి స్పామ్ చేస్తున్నారు. చూడు బాబు, నువ్వు స్పామ్ చేస్తే దొరికేది ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్స్ కూర్చోలేదు నీకు శ్రీ చైతన్య నారాయణ మంచిదా అని. ఓకే, ఎవరికి నీకు నిజంగా తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా కాలేజ్ వెళ్ళి చూసుకొని రావాలి. ఓకే, నారాయణ చూసుకో, వెళ్ళి శ్రీ చైతన్య సెంటర్స్ చూసుకో. ఓకే, అంతేగాని ఇక్కడికి వచ్చి స్పామ్ చేస్తే మాత్రం నీకు ఆన్సర్ దొరకదు, క్లాస్లో డిస్టర్బెన్స్ కూడా. ఓకే, అది. సో స్టాప్ డూయింగ్ ఇట్. వినండి ఇక్కడ, మ్యాచ్ ద ఫాలోయింగ్ లోని ఫస్ట్ మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ, సినాప్సిస్ అలైన్స్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, సో సినాప్సిస్ అనేది ఎక్కడ జరుగుతున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జైగోటిన్ లో జరుగుతున్నది, అది గుర్తుపెట్టుకుందాం. ఏది 2 అవుతుంది. ఓకే, ఏది 2 ఎక్కడ ఉంది, ఉన్నది. సో ఆప్షన్ సి అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ సి ని ఎలిమినేట్ చేసేద్దాం. సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ ఎక్కడ జరుగుతున్నది, G2 ఫేజ్ లో జరుగుతున్నది. ఓకే, మెయిన్ గా మనం నేర్చుకున్నాం ప్రోటీన్ సింథసిస్ ఎప్పుడు జరుగుతున్నది, మెయిన్లీ ప్రోటీన్ సింథసిస్ ఎప్పుడు జరుగుతున్నది అని నేర్చుకున్నాం. ఎక్కడ G2 ఫేజ్ లో జరుగుతున్నది అని నేర్చుకున్నాం. సో B3, సో B3 ఎక్కడెక్కడ ఉంది, బి ఇంకా సిలో. సో ఇది క్లియర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఓకే, యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ రీకాంబినేస్, యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ రీకాంబినేస్ ఎక్కడ, ప్యాకెటీన్ లో. అవునా కదా. సో సిది 5 అయిపోతుంది. సో C5 అయిపోయిందంటే ఏ ఆప్షన్ మిగిలింది, ఆప్షన్ బి మిగిలింది. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. వాయిస్ వినిపించట్లేదా, ఇస్ మై వాయిస్ నాట్ ఆడిబుల్? ఓకే, ఇట్స్ ఓకే వేదిక్, మీరు క్లాస్ అటెండ్ అవ్వండి చాలు. ఇక డోంట్ వరీ, మ్యాక్సిమం అందరికీ క్లియర్గా అయితే అర్థమైపోయింది కాబట్టి మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెల్స్ ఇన్ జీ నాట్ ఫేజ్ ఏం జరుగుతున్నది, సెల్స్ ఇన్ జీ నాట్ ఫేజ్, సెల్స్ ఇన్ జీ నాట్ ఫేజ్. క్వశ్చన్ నెంబర్ 29 అనుకుంటా. సెల్స్ ఇన్ జీ నాట్ ఫేజ్ ఏం జరుగుతున్నది. సెల్స్ ఇన్ జీ నాట్ ఫేజ్, జీ నాట్ ఫేజ్ అంటే ఏమిటి నేను చెప్పాను. G1 ఫేజ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది S, దాని తర్వాత G2, దాని తర్వాత M ఫేజ్ వస్తుంది. కాకపోతే కొన్ని సెల్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ G1 తర్వాత ఎగ్జిట్ కొట్టేసి G0 ఫేజ్ లోకి వెళ్ళిపోయి ఆగిపోతుంది. అలా ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, దీన్ని మనం ఏమంటాం, క్విసెంట్ సెల్ స్టేజ్ అంటాం. ఏమంటాం, క్విసెంట్ సెల్ స్టేజ్ అంటాం, క్విసెంట్ సెల్ స్టేజ్ అంటాం. ఓకే, సో ఈ క్విసెంట్ సెల్ స్టేజ్ వల్ల ఏం జరుగుతున్నది బేసిక్ గా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ క్విసెంట్ సెల్ స్టేజ్, సెల్ అనేది సెల్ అనేది బ్రేక్ తీసుకుంటున్నది. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జిట్ అనేది జరుగుతున్నది, ఇట్ ఈస్ ఎగ్జిటింగ్ ద సెల్ సైకిల్. యాక్చువల్ గా ఏం జరుగుతున్నది, ఎగ్జిట్ అవుతున్నది. సో ఆప్షన్ బి అయిపోతుంది. ఓకే, సో ఇట్ విల్ నాట్ కంటిన్యూ విత్ ద సెల్ సైకిల్. అంటే ఇది ఇంకొక నాన్ డివైడింగ్ సెల్ గా, పర్మనెంట్ సెల్ గా అలా ఉండిపోతుంది, ఇంకా డివైడ్ అవ్వదు ఈ సెల్, అది అన్నమాట. క్లియర్. కరెక్ట్ ఆన్సర్ యాహూ అంట, రాహుల్. ఇక్కడ కూడా ఆప్షన్ బి నేనా, అందరూ చెప్పేస్తున్నారుగా. సో క్లియర్లీ. ఓకే, సో దట్స్ వై ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. ఇదైతే ఇప్పటి వరకు నేను చెప్పయింది. సో దీనికి డైరెక్ట్ గా ఆన్సర్ కావాలి నాకు, దీంట్లో ఇంకెలాంటి తప్పులు ఉండకూడదు. ఆన్సర్ చేయండి, అందరూ త్వరగా ఆన్సర్ చేయండి, అందరూ త్వరగా ఆన్సర్ చేయండి.
వెరీ గుడ్. G1S G2M, G1S G2M. అందరూ చెప్పేశారు ఆన్సర్. సో వెరీ గుడ్, అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు ఉన్న వాళ్ళందరూ. ఇట్స్ ఈజీ రైట్. నెక్స్ట్ క్వశ్చన్. Crossing over takes place between which chromatids and in which stage of the cell cycle? శ్రీనివాస్ ఏమో నేను ఫస్ట్ ఆన్సర్ చేశాను. అందరూ కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం. క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ ఇన్ బిట్వీన్ విచ్ క్రోమాటిడ్స్ అండ్ ఇన్ విచ్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్? ఏ క్రోమాటిడ్స్ మధ్య జరుగుతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా ఏ స్టేజ్ లో జరుగుతున్నది, ఇది మనకి ఇంపార్టెంట్. క్రోమాటిడ్స్ ఎలాంటివి, స్టేజ్ ఎలాంటిది, సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరుగుతున్నదా, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్య జరుగుతున్నదా, ఓకే. దాని తర్వాత హోమోలాగస్ క్రోమోసోమ్స్ మధ్య జరుగుతున్నదా, నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ మధ్య జరుగుతున్నదా, దాని తర్వాత ఏ స్టేజ్ లో జరుగుతున్నది. సో ఆప్షన్ ఏలో చూసుకుంటే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్. నాన్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ కాదు, హోమోలాగస్ క్రోమోసోమ్స్ లో జరగాలి కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్. నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్స్ అట్ ప్యాకిసీన్ స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్ 1. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. మిగతా ఆప్షన్స్ కూడా చూసుకుందాం. ఆప్షన్ సి, నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోసోమ్ at zygote stage. Zygote wrong, so option C wrong. Non sister chromatids of non homologous అంటున్నారు మళ్ళీ, so again option D is wrong. So option B is correct. Option B is correct. 2024 కి సిలబస్ ఏమైనా చేంజ్ అయిందా అంటే దానికి సంబంధించి ఆల్రెడీ ఒక సెషన్ చేశాను, వీడియో చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అటాచ్మెంట్ ఆఫ్ స్పిండల్ ఫైబర్స్ టు కైనెటోకోర్స్ ఆఫ్ క్రోమోసోమ్స్ బికమ్స్ ఎవిడెంట్ ఇన్. ఎక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది స్పిండల్ ఫైబర్స్ అనేవి యాక్చువల్ గా కైనెటోకోర్స్ కి వెళ్ళి అటాచ్ అయ్యి అనేసి ఎక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది, ఏ స్టేజ్ లోకి వెళ్ళి మనకి క్లియర్ గా కనిపిస్తుంది దట్ ద స్పిండల్ ఫైబర్స్ హ్యావ్ అటాచ్డ్ టు ద కైనెటోకోర్స్ ఫర్ ద ఫస్ట్ టైం? ఏ స్టేజ్ లో కనిపిస్తుంది? నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్, హోమోలాగస్ క్రోమోసోమ్స్, ప్యాకెటీన్. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చేద్దాం. ఎనాఫేజ్ లో కనిపిస్తుంది అంటున్నారు. ఓకే. మెటాఫేజ్ అంటున్నారు కొంతమంది ఏమో అది ప్రీవియస్ క్వశ్చన్ అయి ఉంటుంది ఆన్సర్. డి ఏ ఇంకా డిలో మధ్య కన్ఫ్యూజన్ ఉంది. సో మనకి క్రోమోసోమ్స్ అనేవి స్పిండల్ ఫైబర్స్ కి అటాచ్ అయ్యి అనేది మనకి ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు? మెటాఫేజ్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే మెటాఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే క్రోమోసోమ్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ గా ఈక్వేటర్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి, బికాస్ దే ఆర్ ఎట్ ది ఈక్వేటర్, స్పిండల్ ఫైబర్స్ వాటితో వచ్చి ఇంకా అటాచ్ అయిపోతాయి. ఆ స్పిండల్ ఫైబర్స్ ఎప్పుడైతే వచ్చి అటాచ్ అవుతాయో మనకి క్లియర్ గా స్పిండల్ ఫైబర్స్ కనిపిస్తాయి ఈ కైనెటోకోర్స్ కి అటాచ్ అవడం. ఇంకా ఎనాఫేజ్ లోని అవి లాగేస్తాయి కాబట్టి స్పిండల్ ఫైబర్స్ కి ఇంకా దగ్గర పడిపోతాయి, పోల్స్ కి ఇంకా దగ్గరికి వెళ్ళిపోతాయి కాబట్టి ఎనాఫేజ్ లో మనకి అంత క్లియర్ గా కనిపించదు అది. కానీ మెటాఫేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది స్పిండల్ ఫైబర్స్ వచ్చి కైనెటోకోర్ కి అటాచ్ అవడం అనేది మెటాఫేజ్ లో మనం క్లియర్ గా చూస్తాం. సో దట్స్ వై మెటాఫేజ్ లోనే జరుగుతుంది. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే. సో ఇట్ విల్ బి, ఇప్పుడు కూడా ఆప్షన్ బి అని చెప్తున్నారు. డి ఆప్షన్ డి. అర్థమైందా? అది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. జస్ట్ మినిట్. డ్యూరింగ్ మియోసిస్ 1 విచ్ స్టేజ్ సినాప్సిస్ టేక్ ప్లేస్? ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డ్యూరింగ్ మియోసిస్ 1 ఇన్ విచ్ స్టేజ్ సినాప్సిస్ టేక్ ప్లేస్? సినాప్సిస్ ఏ స్టేజ్ లో జరుగుతున్నది ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కొద్దిసేపు ముందే. జస్ట్ సమ్ టైమ్ బిఫోర్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఇవాళ మనం ఏవైతే ఉన్నాయో ఇవి మనం చాప్టర్ బేస్డ్ అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ చేసుకుంటున్నాం. మనం నెక్స్ట్ ఏం చేసుకుంటాం అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ లేదంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని చేసుకోవాలి. క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటంటే ఒక బ్యాక్టీరియా ఉన్నది, దాన్ని డివైడ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, సో ఇన్ నెంబర్ ఆఫ్ సెల్స్ అవడానికి ఎంత టైం పట్టుంటుంది, అలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి మనం ఇంకొక సెషన్ లో చేసుకుంటాం, పార్ట్ 2 లో చేసుకుందాం. ఓకే. అందులో మనం ఇంకొన్ని క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ లోని
మనం చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ తో సంబంధించి, డిఎన్ఏ కంటెంట్ తో సంబంధించి ఎక్కడెక్కడైతే మనకి ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయాలో అలాంటి క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మళ్ళీ మనం ఇంకో సెషన్ పెట్టుకొని డెఫినెట్లీ చేస్తాం. ఓకే, అది అన్నమాట. సినాప్సిస్ వస్తే జైగోటీనే. సినాప్సిస్ అంటే జైగోటీన్. వెరీ గుడ్, ఎవ్రీవన్ ఆన్సర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. Match the following events that occur in the respective phases of cell cycle and select the correct option. Okay, so చూడండి, G1 ఫేజ్ లో ఏమవుతున్నది, పోనీ ఎస్ ఫేజ్ లో ఏమవుతుందో చెప్పండి. ఎస్ ఫేజ్ లో డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతున్నది. ఇది క్రోమోజోమ్ కాదు, క్రోమాటిడ్. ఇది క్రోమాటిడ్ డ్యూప్లికేషన్. ఓకే, దట్ విల్ బి కరెక్ట్. ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతానికి ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటున్నారు, చూస్తాను. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్ ఐ డెఫినెట్లీ. ఓకే, మీకు బి ఇస్ ద కరెక్ట్ వన్ అంట. ఓకే, ఎస్ ఫేజ్ ఎప్పుడు జరుగుతున్నది, సెకండ్ లో జరుగుతున్నది. ఓకే, దాని తర్వాత G2 ఫేజ్ లో ప్రోటీన్స్, మెటాఫేజ్ ఇన్ ఎం ఫేజ్ లో ఏం జరుగుతున్నది, అలైన్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్ జరుగుతున్నది 4. ఓకే, సో బిది 2, బిది 4, బిది 2, డిది 4. ఓకే, ఎక్కడ ఉన్నది, ఆప్షన్ డి లో ఉంది. ఓకే, మిగతా చూసుకున్నట్లయితే బిది ఇక్కడ 2 ఉన్నది కానీ డిది 1 ఉంది, ఇది రాంగ్. డిది 2 రాంగ్. ఓకే, దాని తర్వాత సిలో కూడా రాంగ్. ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. తులసిరామ్ అంటున్నారు సార్ డి నేనే ఫస్ట్ చెప్పాను. ఎస్ ఎస్ మీరే చెప్పారు, కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ డి అవుతుంది. చూడండి, ఇప్పుడు ఏలో ఏం జరుగుతున్నది, సెల్ అనేది G1 ఫేజ్ లో సెల్ గ్రో అవుతుంది, ఇంకా ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో అవి డూప్లికేట్ అవుతాయి. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు 1. దాని తర్వాత G2 ఫేజ్ లో ఏం జరుగుతున్నది, సైటోప్లాస్మిక్ గ్రోత్ జరుగుతున్నది, ప్రోటీన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. ప్రోటీన్స్ కూడా ఫామ్ అవుతున్నాయి ఇన్ G2. సో సిది 3 అయిపోతుంది. 1 2 3 4 సింపుల్. A1 B2 C3 D4. ఓకే, బి కాదు, ఎవరో బి అని చెప్తున్నారు, బి కాదు. ఓకేనా, క్లియర్. సో ఆప్షన్ డి విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, ఫైన్, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మియోసిస్. మియోసిస్ కదా, నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ అన్నారు, ఏది కాదు అన్నారు, దేనిది, మియోసిస్ ది. ఓకే, దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. దీంతో మంది లాస్ట్ క్వశ్చన్ ఇవ్వాలా. ఓకే, త్వరగా దీన్ని ఆన్సర్ చెప్పండి. ఆఫ్టర్ దిస్ వీఆర్ డన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ మియోసిస్. మియోసిస్ వీటిలోని ఏది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కాదు. It involves 2 stages of DNA replication and before meiosis 1 and another meiosis 2 అంట. దాని తర్వాత it involves recombination and crossing over. ఇదైతే కరెక్ట్, రాంగ్ కాదు. సిస్టర్ క్రోమాటిడ్స్ separate during Anaphase 2, కరెక్ట్. ఓకే, దాని తర్వాత న్యూక్లియర్ మెంబ్రేన్ disappears during Prophase, ఇది కూడా కరెక్టే. సో ఏది రాంగ్ అవుతుంది, ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్, ఓకే, బై ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఈ సెంటెన్స్ రాంగ్. ఎందుకు రాంగ్, ఇట్ ఇన్వాల్వ్స్ 2 స్టేజెస్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అన్నారు. లేదు, మియోసిస్ 1 కన్నా ముందే డిఎన్ఏ రెప్లికేషన్ అవుతుంది, మియోసిస్ 1 తర్వాత ఇంకొకసారి డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు. ఓకే, దేర్ ఈస్ ఓన్లీ 1 డిఎన్ఏ రెప్లికేషన్, దట్ ఈస్ బిఫోర్ మియోసిస్ 1. అప్పుడే ఉంటుంది ఇంటర్ఫేస్. మియోసిస్ 1 తర్వాత ఇంటర్కైనెసిస్ అనే ఒక చిన్న ట్రాన్సియంట్ స్టేజ్ ఉంటుంది, విచ్ ఇస్ వెరీ షార్ట్ లివ్డ్ స్టేజ్, చిన్న స్టేజ్ అది. అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగట్లేదు పెద్దగాను, ఇట్స్ నాట్ మచ్ సిగ్నిఫికెంట్. సో మియోసిస్ లోని ఒకేసారి డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుంది, a single cycle of DNA replication. అర్థమైందా. సో ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ బికాస్ ది స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్. అర్థమైందా, ఇస్ ఇట్ క్లియర్, ఇస్ ఇట్ క్లియర్. ఓకే, రైట్, వెరీ గుడ్. సో దీంతో ఇవాళ మనది మియోసిస్ ఏదైతే ఉన్నదో, మియోసిస్ సారీ సెల్ సైకిల్ ఇంకా సెల్ డివిజన్ తో సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మనం సాల్వ్ చేస్తాం, కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక పోల్ రిలీజ్ చేస్తాను, మీ అందరూ ఆ పోల్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అది అన్నమాట. సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఛాంపియన్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఈ చాప్టర్ ఏదైతే పీడిఎఫ్ ఉన్నదో అది నేను మీకు డెఫినెట్లీ
టెలిగ్రామ్లో పంపించేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.